డిస్ట్రిబ్యూటర్గా కూడా మీ లైఫ్ టర్న్ చేయడానికి ఆర్య సినిమానే కారణం. అవును అవును. ఆర్య సినిమా, నేను, బన్నీవాసు, మ్మ్. మా యూఎంస్ వేరే ఏరియా చేశాడు, గుంటూరు కదా. సో ఎక్కడ ఏ ఏరియా తీసుకున్నారు? గుంటూరులో తీసుకున్నారు. ఈ బెస్ట్ నేను, మారుతి, బన్నీవాస్ అందరం కలిపి వెస్ట్ గోదావరి జిల్లా డిస్ట్రిబ్యూషన్ చేశాం. ఎంత కొన్నారు అప్పుడు? అప్పుడు 42 lakhs కొన్నాం అసలు. ఎంత వచ్చి ఉంటుంది? 1 crore దాకా వచ్చింది అసలు. అంటే డబుల్ ప్రాఫిట్. మాసు బ్లాక్ బస్టర్ అది. అవును. అవును. తర్వాత కూడా వరుసగా మంచి సినిమాలు చాలా సినిమాలు చేసాం. ఆర్య, భద్ర, సోన్ బజీ బృందావన కాలనీ, అతడు, ఛత్రపతి, బొమ్మరిల్లు కూడా చేశారు. బొమ్మరిల్లు, పోకిరి చేశారు. పోకిరి చేసాం, అరుంధతి చేసాం, చాలా సినిమాలు చేసాం. అసలు అసలు మ్యాసివ్ డబ్బులు లాభం తీసుకొచ్చిన సినిమా ఏంటి? మాసు సినిమాలు చాలా అసలు మీరు ఊహించిన లాభం తీసుకొచ్చిన సినిమా ఏంటి డిస్ట్రిబ్యూటర్గా? ఆర్య ఒకటి, ఆర్యతో ఒక పునాది వేస్తారు. పునాది ఆర్య, పోకిరి ఒకటి. పోకిరి పోకిరి అందరికి పోకిరి అనేది ఒక మాసు సక్సెస్. అవును. అది మనం అనుకున్న దాన్ని ఒక మించి 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 హిట్ అయింది. బొమ్మరిల్లు ఒకటి. బొమ్మరిల్లు అసలు ఆ రోజు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు కదా. అవును అవును. ఇవన్నీ అనుకోకుండా హిట్ అయినవి. హిట్ అంటే అంత ఒక 4-5 times ఎక్కువ మిగిలిన సినిమాలు అనమాట ఇవన్నీ. చాలా సినిమాలు చేశాను డిస్ట్రిబ్యూషన్ అప్పుడు. కానీ ఒకే ఒక్క సినిమా చాలా చాలా ఎత్తుకెళ్ళిపోయిందంటే ఒకే ఒక్క సినిమా. అవును. అలా చాలా సినిమాలు ఎత్తుకెళ్ళిపోయినాయి. అంటే డిస్ట్రిబ్యూషన్ ఏమవుద్దంటే 4 సినిమాల్లో వచ్చిన ప్రాఫిట్ ఒక సినిమాలో పోద్ది. అవును. అలాగే కొన్ని డిజాస్టర్ సినిమాలు కూడా చేసాం. అంటే ఇప్పుడు ఆ పేర్లు చెప్తే మళ్ళీ కానీ అనుకోనేది. మేము మగధీర కూడా చేసాం. మగధీర, జల్సా ఇన్ని గుంటూరు చేసాం. కొన్ని 2-3 సినిమాలు చేసాం. అవి అలాంటివి చేయగానే ఇంకా భయం వేసింది. అర్థమైపోయిందా? అంటే ఏమైందంటే ఈ సినిమాలు మనం చూడం, ఓన్లీ ట్రైలర్ చూస్తాం, సాంగ్స్ వింటాం తప్ప హీరో మీద నమ్మకం, కాంబినేషన్ మీద నమ్మకంతో కొంటారు. కొంటాం. కొన్న తర్వాత లైఫ్ ఏమన్నా ఏదైతే తలకిందులు అయిపోద్ది మనకు అసలు. ఇదో అందుకని భయం వేసి అప్పుడు డిస్ట్రిబ్యూషన్ ఆపేయాలనుకున్నాం. ఆపేసి అయితే ప్రొడక్షన్ చేయాలి. కానీ అలాగా వాసు 100% లవ్ చేశాడు. అవును. నేను ఈ రోజుల్లో చేశా. వంశీ డిస్ట్రిబ్యూషన్ కంటిన్యూ చేశాడు కానీ తను మిర్చి చేశాడు. రైట్. మారుతి ఏమన్నా ఈ రోజులతో డైరెక్టర్ అయ్యాడు. సో డిస్ట్రిబ్యూటర్గా స్టార్ట్ అయినా ఇవన్నీ ఆపేసి ప్రొడక్షన్ స్టార్ట్ చేయడానికి డిస్ట్రిబ్యూషన్లో చూసిన లాసెస్ అనమాట. ఈ రోజుల్లో తీసేటప్పటికి ఆర్థికంగా అంత స్టేబుల్ ఏం కాదు. లేదు అసలు కాదు. లేదు. పోతే మొత్తం జీరోకి వెళ్ళిపోవాలని తెలుసు. మైనస్ జీరోకి వెళ్ళిపోవాలని తెలుసు. బట్ ఆ టైంలో మీ గట్ ఫీలింగ్ ఏంటి ఆ సినిమా మీద? నాకు అప్పుడు అలా చిక్ ఫ్లిక్స్ వర్కౌట్ అవుతాయి అనే గట్టిగా నమ్మా. రైట్. ప్యారిక పంచనామా అలాంటి సినిమాలు హిందీలో వస్తాయి కదా. సో ఈ వర్కౌట్ అవుతాయి అనేది నమ్మా. గట్టిగా వర్కౌట్ అవుతాయి ఈ సినిమా అని నేను, శ్రేయా శ్రీనివాస్, అప్పుడు మారుతితో చాలా ఫ్రెండ్ ఉండేవాడు. అందరం మారుతి దగ్గర కథలు బాగుంటాయని ఎవరి దగ్గర తీసుకెళ్ళినా ఎవరు నమ్మేవాళ్ళు కాదు. సో ఎవరు నమ్మటం మనమే చేసేద్దాంలే అని 5D ఆర్జీవి గారిది, అప్పుడు ఆర్జీవి గారి పిఆర్ చేశాను. దొంగల ముఠ 5Dలో తీసినప్పుడు చూద్దాం బాగుంటుంది ఇది అని చెప్పి చేసాం. 40 lakhs పెట్టుకోండి మీరే ప్రొడ్యూసర్స్ అన్నాడు. ఆ 40 lakhs నేను, శ్రేయా శ్రీనివాస్ 2 years కష్టపడి సంపాదించి సినిమా చేసాం. అది పోతే మొత్తం గాన్ ఇంకా. సో లక్కీగా 40 lakhs పడితే ఎంత వచ్చింది ఆ సినిమాకి? 40 lakhs మళ్ళీ మేము 90 lakhs ప్రమోషన్ ఖర్చు పెట్టాం. ఖర్చు పెట్టారు. 1.3 అయిపోయింది. అప్పట్లో 5 crores వరకు చేసింది వచ్చింది. కానీ చాలా ఏరియాల్లో మీకు తెలియక తక్కువ రేటుకి అమ్మేయడం, రీమేక్ రేట్లు ఇచ్చేయడం, ఇవన్నీ చాలా తక్కువ రేటు. అన్నీ అసలు పంచిపెట్టాం మరమరల్లా. అంటే అప్పుడు మనం ఫస్ట్ కాబట్టి ఎవడన్నా కొనుక్కుంటా అంటే ఎవడో వచ్చాడు పక్కన అమ్మేసారా బాబు అన్నట్టు ఉండేది. ఆ తర్వాత అసలు మేము ఎక్కడికి అమ్మేసామో ఉండేది. అప్పుడు దిల్ రాజు గారు కొంచెం హెల్ప్ చేశారు. అన్ని ఏరియాలని ఆయన ఎంజీ తీసుకుని, లేదురా మీ దగ్గర అయితే దొబ్బేస్తారు జనాలు డబ్బులు అని చెప్పి ఆయన మాకు కొంచెం అమౌంట్ ఇచ్చి ఎంజీ చేసి కొంచెం సేవ్ చేశారు. బట్ ఆయనకు కూడా కొంచెం టోకరా ఇచ్చారు.